హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎమ్మెల్యేవి మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే, మేము గేదెలకి ఈ వర్షాలు పడేటప్పుడు ఎలాంటి టానిక్ వాడతామో, ఎట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బర్రెలకి జ్వరాలు రాకుండా, మళ్ళీ నెక్స్ట్ పాలు కూడా డౌన్ కాకుండా, వాటిలో కాల్షియం కానీ చలికి ఇప్పుడు ఈ వర్షాలకి తుప్పుర్లు పడుతూ ఉంటాయి కదా, చలి వస్తూ ఉంటుంది, వాటికి జ్వరాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎండలల్లో అటు ఇటు ఎండకు బాగా ఉండి ఉంటాయి కాబట్టి, మనుషులైనా బర్రెలైనా ఏవైనా పశువులు ఒకటే కాబట్టి మనం వాటికి కూడా కొన్ని జాగ్రత్తలు అనేటివి ఉంటాయి. అవి మేమైతే ఏం జాగ్రత్తలు తీసుకుంటామో చెప్తా. మేమైతే టానిక్ లీ 52 కదా, ఏంటది నేమ్ చూపెట్టు, GRP 21, అంత ముందుకు లీ 52 కదా, విటమిన్స్. చూడండి, ఇది GRP 21. ఇదైతే గొర్రెలకి పశువులకి అన్నింటికైతే ఇదైతే పనిచేస్తుంది. దీన్ని అదేది టానిక్ కొలిసి ఎట్లా పోసేది, ఎంత డైలీ? డైలీ 100 ml. ఆ గ్లాసు కూడా చూపిస్తా. అదైతే కంపల్సరీ బర్రెలకి పోషణం అంటే మంచిగా లివర్ ఫంక్షన్ అయితే కరెక్ట్గా ఉండి, వాటిలో వర్షం పడ్డా ఏదైనా సరే మంచిగా కొంచెం వేడి అనేది వాటికి ఆరోగ్యం క్షీణించకుండా ఉంటుంది. ఇగో చూసిర్రా, ఈ గ్లాసు టానిక్ అయితే అదైతే పోస్తాం. ఇక మా సామాన్ అంతా ఇక్కడనే ఉంటుంది, ఇంటి దగ్గర కంటే ఎక్కువ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మాకైతే పాలకి రేటు పెరిగిందా, 3 రూపీస్ ఏమో పెరిగింది కదా. బఫెల్లో మిల్క్ బర్రెల పాలకైతే 3 రూపాయలు అయితే పెరిగింది. మాకైతే చాలా సంతోషం. కానీ ఇప్పుడు పాలు తక్కువ ఇచ్చేటి అయినా సరే ముదురు బర్రెలు అయినాయి కదా, ముదురు పాలు అయినాయి కాబట్టి ఫ్యాట్ అయితే ఎక్కువనే వస్తుంది. మాకైతే ఇక్కడ వచ్చేసి లీటర్కి 80 రూపీస్ బయట సేలింగ్. ఇందులో కేంద్రంలో అయితే ఫ్యాట్ని బట్టి ఇప్పుడు 65, 70 అయితే అట్లా పడుతున్నాయి. ఫ్యాట్ 10, 12 అట్లా వస్తే ఫ్యాట్ని బట్టి డబ్బులు అయితే పడుతూ ఉంటాయి. ఇదండి, మేమైతే వీటికి కొంచెం హెల్త్ కేర్ అయితే చూసుకునే పద్ధతి అయితే ఇది. అక్కడ ఏంటని చూస్తారో పొగబెట్టినాం, సాయంత్రం టైం అయింది కదా, పొగబెట్టేసినాం. పనికి వచ్చిన తర్వాతనైతే ఇవైతే చూడడం, ఇక్కడికి రాందైతే అసలే మనసున పట్టది. ఎందుకంటే అన్నీ ఒకసారి చెక్ చూసుకొని పోవాలి కదా. అందుకోసం అయితే మేమైతే ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నాం. పశువులు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటివి తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. అవి బర్రెలు కూడా ఎదకు వచ్చే టైము అంటే ఈ వర్షాలు పడేటప్పుడే వస్తూ ఉంటాయి, ఎండలలో అస్సలుకు రావు. ఈ వర్షాలు పడుతుంటే ఈ టానిక్లు వేస్తుంటేనే వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు గేదెలు కట్టని సూచనలు ఉన్నాయనుకోండి, కట్టకపోతే ఏం చేయాలి, ఈనిన తర్వాత బర్రెలకి అవి తొందర ఎదకు రావాలి, కట్టాలి అని అంటే సాల్ట్ పెట్టాలట, ఉప్పు పెట్టాలి. నెక్స్ట్ నట్టల గోళీలు వేయాలి కదా, నట్టల గోళీలు వేస్తే తొందర ఎదకు వస్తాయి. ఇక ఈనిన తర్వాత 2 నెలలకి 3 నెలలకైతే కంపల్సరీ ఎదకు రావాల్సిందే. రాకపోతే 1 నెల రోజులు చూసిన తర్వాత ఈనిన తర్వాత 2 నెలలకైతే కంపల్సరీ ప్రతి గేదెకి నట్టల గోళీలు అయితే కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్. పాడి గేదెలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఇదైతే. నెక్స్ట్ ఒక 1 మంత్ అట్లా తగ్గిపోయిన తర్వాత వేసిన తర్వాత రాకపోతే మాత్రం ఖచ్చితంగా నట్టల గోళీలు వేయాలి. నట్టల గోళీలు వేసిన తర్వాత ఎదకొచ్చే గోళీలు కూడా ఉంటాయి, ఎదగ గోళీలు వేయాలి. ఎదగ గోళీలు వేస్తే తొందరగా ఎదకొస్తూనే ఉంటాయి. వచ్చిన తర్వాత మనకైతే మళ్ళీ, ఎందుకంటే పాడి పాలు డౌన్ కాకుండానైతే ఉంటాయి. ఇప్పుడు మాకు దీంట్లో ఒక 2, 3, 1, 2, 3, 4 ఇంకా బాయికాడు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు 4 అయితే మళ్ళీ వినడానికైతే సిద్ధంగా ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు 5 మంత్స్ ఇప్పుడు పొద్దున సాయంత్రం ఎన్ని ఇస్తుంది, 3, 4 లీటర్లు ఇస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇది చూడండి, చూస్తే లోకలే కదా, అదే లక్ష్మి వాళ్ళ డాటర్. 5 మంత్స్ అయినా మనం మంచిగా అరుచుకుంటే
5 కాదు 7 8 మంత్స్ దాకా కూడా పాలు ఇస్తూనే ఉంటాయి. చూడండి, అరుసుకునుడైతే మంచిగా అరుసుకోవాలి. టైం టు టైం టానిక్స్ అయినా వాటికి ఏదైనా వాటికి కదా ఏముంది అంటే మనం మొత్తానికి వాటి మీదనే మన బ్రతుకు ఉండేది ఉంటే మాత్రం వాటిని అయితే కంపల్సరీ అవి ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం కూడా అంత ఆరోగ్యంగా ఉంటాం, అంత డబ్బులు వస్తూ ఉంటాయి కదా. ఇక మేమైతే ఏదైతే ఇప్పుడు 5 మంత్స్ ప్రెగ్నెంట్ అయినా ఇప్పుడు 4 లీటర్స్ ఇస్తుంది. ఇప్పుడు మాత్రం ఫ్యాట్ బాగా వస్తుంది. ఈ ముదిరిన బర్రెలు అవుట్ సైడు అవి లేత బర్రెలు, లేత పాలు ముదిరిన పాలు కలిపి పోస్తే మంచిగా ఫ్యాట్ అయితే కవర్ అవుతుంది, డబ్బులు మంచిగా కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 7 మంత్స్ 6.5 ఇంకా 15 డేస్ అయితే ఇక మరి ఎగబెడుతుందో ఏం చెప్తుందో చూడాలి. ఇప్పుడైతే కొంచెం ఫుడ్ అయితే దానికి కంటిన్యూగా పచ్చిగడ్డ అయినా ఎండినగడ్డ అయినా కంటిన్యూస్గా మంచిగా ఉంటే మాత్రం మంచిగా ఇస్తూనే ఉంటాయి. కాబట్టి ఎంత గ్యాప్ వస్తుంది అంతలోపు అవి వినేస్తాయి, ఇవి వింటాయి. కాబట్టి పాలలో పాలు కలిసేటట్టు కొంచెం కట్టించుడు కూడా వెనక ముందు చూసుకుంటూ మంచిగా టైం టు టైం కట్టించుకోవాలి. ఇది మేము తీసుకునే జాగ్రత్తలు. ఇట్లనైతే మేమైతే రన్ చేస్తున్నాం. మా ఎక్కువ హోప్ ఎక్కువ ఏంటి ఉన్నదంటే మా గోల్ ఇంకా కొంచెం ఎక్కువ డెవలప్ కావాలి, ఇంకా బఫెలోస్ ఎక్కువ మెయింటెనెన్స్ చేయాలి. కానీ ఉన్న మట్టుకైతే సంతృప్తి. ఓకే, మా వల్ల మా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకెవరన్నా మాలాగా ఇంకో 2 3 మమ్మల్ని చూసి బాగుపడ్డా సరిపోతుంది అని అయితే నేనైతే ఈ వీడియోని అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. డౌట్స్ ఉంటే ఏమైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా తప్పకుండా. ఓకేనా, అంటిల్ దెన్ బై బాయ్, కీప్ స్మైలింగ్.